ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401557688 8142832186. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ఆర్యవైశ్య భవనంలో రోసయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆనాటి ఆర్థిక మంత్రి రోసయ్యకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాతా చంద్రశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కొప్పురావురు సురేష్, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు గునుపూడి భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొవ్వల శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ జమిలి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు పబ్బిశెట్టి భాస్కర్, వలివేటి పవన్ కుమార్, వేముల తిరుమలేష్, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, ఆకుతోట వెంకటేశ్వర్లు అలియాస్ రాజా, ఇలీంద్ర శ్రీనివాసులు, గ్రంథి పార్థసారథి, సూర్య కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, అలాగే తమిళనాడు మాజీ గవర్నర్గా ఆయన అందించిన సేవల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే మా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎప్పటికీ ఆయన సేవల్ని, ఆయన కృషిని మర్చిపోమని, ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని, వర్ధంతిని కూడా ఘనంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో, అలాగే మండల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తూ, మా ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని ముందుకి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్యవైశ్యుడి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ, రోసయ్య గారికి జోహార్ కొణిజేటి రోసయ్య గారు, జోహార్ కొణిజేటి రోసయ్య గారు, జోహార్ కొణిజేటి రోసయ్య గారు, అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు, అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు, అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు. కొణిజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. ఈ సందర్భంగా రోసయ్య గారు మంచి వక్త. ఆయన మీటింగులకి 2-3 మీటింగులకి నేను అటెండ్ అయ్యాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకి కథల బుద్ధి కాదు, అంత చక్కగా మాట్లాడతారు. తర్వాత మంచి అనుభవజ్ఞుడు, రాజకీయ ధురంధరుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా
మరియు తమిళనాడు స్టేట్కి గవర్నర్గా పనిచేశారు. ఆయన ఒకే పార్టీలో పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే పార్టీలో ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు మనము రాజకీయాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మారుతున్నారు కానీ పార్టీలు మారుతున్నారు కానీ కొణిజేటి రోసయ్య గారు ఆయన రాజకీయ జీవితంలో ప్రవేశించిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే ఒక పార్టీలో ఉన్నారు. ఆయన పంచకట్టు కానీ ఆయన అంటే పెద్ద తరహా పాత తరానికి సంబంధించిన వ్యక్తిగా పంచకట్టు, నిలువెత్తు రూపము, మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఆర్యవైశ్యులందరికీ ఒక దిశానిర్దేశంలాగా మహాసభ ఏర్పడటానికి, ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెంపొందటానికి మహాసభను ఏర్పరిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నివాళులర్పించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పడడానికి కార్యక్రమం ఏర్పాటు చేశామండి. క్రమశిక్షణగా మారిపోయారు రోసయ్య గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2009-2010 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తదుపరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి 2011 నుంచి 2016 దాకా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2014లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఆయనకి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించి ఆయన మాటకు విలువిచ్చి నడిచేవారు. కాబట్టి ఆయన సేవలను ఈరోజు మేము కొనియాడుతూ ఆర్యవైశ్య సంఘం తరఫున బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున వారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించాము. శ్రీ కొణిజేటి రోసయ్య గారు అమర్ రహే, అమర్ రహే శ్రీ కొణిజేటి రోసయ్య గారు. కీర్తి చేసులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గవర్నరు తమిళనాడు గవర్నరు మన కొణిజేటి రోసయ్య గారు వర్ధంతి సందర్భంగా 3వ వర్ధంతి సందర్భంగా ఆయనకి పత్రికాముఖంగా అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఆయన 17 సార్లు దేశంలో ఎవరు చేయనట్టు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. 17 సార్లు పెట్టాడు. అది ఎంతో గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. ఎక్కడ ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలా. 100 రూపాయలు ఉంటే 90 రూపాయలే వాడుకునేవాడు. అట్లాంటి వ్యక్తి మన రోసయ్య గారు. వాళ్ళే అందరూ అడుగుతారు, కేంద్రం వాళ్ళు కూడా రోసయ్య గారు ఇది ఎట్లా చేయగలుగుతున్నారని. అంటే ఏం చేస్తామండి, ఒక ఇంట్లో మహిళను చూసుకుంటాం, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మేమేం చేస్తామంటే ఒక 50 రూపాయలు ఎచ్చాలు తీసుకొని 10 రూపాయలు ఖర్చులు పెట్టుకుంటాం, 40 రూపాయలు ఇంట్లో దాపెట్టుకుంటాం అనేటట్టు రోసయ్య గారు చేసేవాళ్ళు. ఇంకోళ్ళు అయితే ఒక బాటిలు, ఒక బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకుంటారు, మాది ఆ టైపు కాదు అనే టైపులో చెప్పేవాడు రోసయ్య గారు. అట్టనే మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేసిన తుఫానప్పుడు క్షణాల్లో వచ్చేది, క్షణాల్లో వాళ్ళకి మామూలుగా ఫండ్స్ వెళ్ళిపోయాయి. ఆ రకంగా చేసేటికి ఇంత ఎవరు చేస్తారనుకున్నారు. అట్లానే అప్పుడు తుఫానప్పుడు అక్కడ ఉండి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షణ చేశాడు. అట్లానే ఉమ్మడి రాష్ట్ర తమిళనాడు గవర్నర్గా చేశాడు. రాష్ట్రంలో ఒక రాష్ట్రం అనే రాష్ట్రంలో అన్ని పదవులు అనుభవించిన వ్యక్తి రోసయ్య గారు. ఒక వయసులో చేసుకుంటే కాదు, ఎవరైనా దేశ నాయకులు అంబేద్కర్ కానీ అది అందరికీ నాయకుడే. అట్టానే జగజ్జీవన్ రావు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ, అట్టానే రోసయ్య గారు అందరు నాయకుడు. ఇది అందరూ చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది.